మా దుఃఖాన్ని, మా కన్నీళ్లను, మా బాధను చూసిన దేవుడు ఇది కన్నీటితో తడపబడిన స్థలం అండి. అందుకనే ఆదరణ లేనటువంటి వారు ఈ స్థలానికి వస్తే ఆశీర్వదించబడే వెళుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజం ప్రియులారా. ఎందుకంటే ఎంతమంది వ్యతిరేకంగా ఉంటే అంతమంది ఏమయ్యారు? వాళ్ళు చచ్చిపోయారు, చెదిరిపోయారు. రా బాబు, మీరు వాళ్ళ జోలికి పోవద్దంటే ప్రెస్టేజ్ విషయం తీసుకున్నారు. ఏమని? ఊరికే పంపితే మనం ఏందో జరిగింది వీళ్ళ లోపల డిస్కషన్ అనుకొని ఏం ఎరగనోళ్ళలాగా కొట్టి మరి వాళ్ళని ఏం చేశారంట ప్రియులారా? పంపించేశారంట. అయితే చూడండి, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయి ముసుగేసుకున్నారా? స్వార్థ మానేశారా? పరిచర్య నిడిచిపెట్టారా? అవమానించబడ్డాం. ఎందుకురా మనకి ఇది? యేసు ప్రభు కొరకు మనం నిలబడితే మనకేం జరిగింది, ఏం ఒరిగింది అని అనుకున్నారా? అనుకోలా. అక్కడ రాయబడింది ఇప్పుడు 42, ప్రతి దినము దేవాలయములో నువ్వు సభ ఇంటింటను మానకు బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుంటారు. చేతులు పైకెత్తి కొట్టు. చూసారా ప్రియులారా? అవమానించబడటానికే మనం ఎంచబడ్డాము పాత్రులుగా అనుకొని ప్రతిరోజు అంట దేవాలయంలోనూ ఇంటింటా బోధించుచు మానకంట ఉన్నారట ప్రియులారా. ఈరోజు ఎన్నిసార్లు బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని, నింద వచ్చిందని, తక్కువగా చూశారని, పట్టించుకోలేదని ఏమండి ఈరోజు దేవుని సన్నిధిలో ఎంతమంది మానేస్తున్నారు చెప్పండి? మనిషి విలువ, దేవుని విలువ, ప్రేమ విలువ, ఆత్మీయత విలువ తెలియనటువంటి వారు మాత్రమే మర్చిపోగలుగుతారు ప్రియులారా. వారే విడిచిపెడతారు. విడిచిపెట్టిన వారు విడవబడుతున్నారే కానీ మర్చిపోయిన వారు మరవబడుతున్నారే కానీ ఎప్పుడైతే దేవుని యొద్ద కాచుకొని కనిపెట్టుకొని దేవుని సంఘములో పరిచర్య చేస్తూ దేవుని సేవకుల్ని వెంబడిస్తూ ఉన్నారో వారిని దేవుడు అంచెలంచెలుగా నా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఆ అనుభవంలోనే ఇప్పుడు మనము కొందరి కుటుంబాలను మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా దేవుని సన్నిధిలో. అందుకని నేను అంటా ఉంటా అప్పుడప్పుడు నవ్వుతూ, ఆదరణకర్త గాలి తగిలితే అందంగా ఉంటారు, లేదంటే వాడిపోయిన మొఖాల్లాగా ఉంటాయి. కళ్ళు తప్పిపోతారు. ఎందుకు కళ్ళు తప్పుతుంది? ఆ గాలి వీచక, ఆ సహవాసము లేక, ఆ నిబంధనలో లేక దేవుని సన్నిధిలో అవమానించబడటానికే పాత్రులుగా ఎంచబడ్డామని తమను తాము వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. బ్రతికున్నంతకాలం నా దేవుని పని చేయాలని దేవునికి పాత్రులుగా ఎంచబడాలా. నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలా. నాగటి మీద చేయి పెట్టి వెనుతిరుగువాడు నాకు పాత్రుడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు దేవునికి పాత్రులంటే ప్రియులారా? దేవుని సేవకుల్ని చేర్చుకున్న వారట దేవునికి పాత్రులట. దేవునికి మహిమ కలుగునుగాక. సేవకులను చేర్చుకొని మనసు గలవారట. చూడండి, యేసు ప్రభువారు ఒక మాట చూపిస్తాను, చాలా ఉన్నాయి కానీ అవి అక్కడ చూపిస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. చూడు, ఆయన మీరు వెళ్ళేటప్పుడు జాలినైనా సంచినైనా తీసుకొని వెళ్ళొద్దు. ఎవరినైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వాళ్ళకి సమాధాన పాత్రుడు వారితో నిలిచి ఉండాలని అడగమన్నాడు. కొట్టు చప్పట్లే గట్టిగా. 10:6 చదువమ్మా. సమాధాన పాత్రుడు అక్కడ నుండిని ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. కొట్టు 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 చప్పట్లు గట్టి కొట్టు. అందుకే కొత్త సంవత్సరం రాగానే చెప్పేది ఎందుకనండి,
కృతజ్ఞత కూడికలు పెట్టుకొని, ప్రార్థనా కూడికలను, ఉపవాస కూడికలు పెట్టుకొని కృతజ్ఞతతో దేవుణ్ణి మనము సేవించేదానికి. కొందరు బలవంతము చేతట వారి ఇంటికి దేవుని దాసుల్ని పిలుచుకున్నారట. బలవంతము చేత ఆ పిలుచుకున్నటువంటి వారు ఆశీర్వదించబడ్డారు ప్రియులారా. ఆ కుటుంబాల మీద దేవుని సమాధానము. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో ఆ ఇంటే ఉండండి, వాళ్ళు ఏది పెడతారో అదే తినండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో సేవకులను చేర్చుకునే మనసు కలిగినటువంటి వారిని. ఏమండి, దేవుడు తన దాసులను అబ్రహాము చేర్చుకున్నాడు ప్రియులారా. అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలుగా తన జీవితంలో చేయబడిన వాగ్దానము నెరవేర్చబడినట్లుగా మీదటికి తినిన వారు ఊరకెళ్ళలా, మీదటికి మరలా నీ వద్దకు వస్తాము, నీ కౌగిట కుమారుడునను శారాయే. కౌగిట కొట్టు చాపట్లే గట్టిగా. లోతు ఎరుగకయే దేవదూతలను తన ఇంటికి పిలుచుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణముతో పాటు ఆ ప్రజలతో నశించిపోకుండా వారు కాపాడబడ్డారు. గనురాలు దైవజనుని చేర్చుకుంది ప్రియులారా. దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించింది ప్రియులారా. సారేపతు యెహోరాలు దైవజనుని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చింది. కరువు దినములన్నీ మరలా పంట పండి సమృద్ధిగా ఏమండి పండు సంవత్సరముల వరకు ఆ గిన్నెలో తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు, సమృద్ధిగా బ్రతికారు. కొట్టు సాబట్లే గట్టిగా. కాబట్టి సేవకుల్ని చేర్చుకునే మనసు కలిగిన వారట దేవుని పాత్రులు. ఎందుకంటే సమాధాన పాత్రుడు. దేవునికి మహిమ కలుగునుగాక అంటే అక్కడ రాయబడింది కింద సమాధాన కుమారుడు. దేవుని సేవకులు కొన్నిసార్లు అంటారు కదా, కీడొచ్చిన బిడ్డ వచ్చిన ఎలా గొడ్డొచ్చిన ఎలా అని. సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటిలో ఉన్నటువంటి ఆ కీడు తొలగిపోద్దంట. అందుకే బలవంతము చేత తన సేవకులనట దేవుని పక్షాన ఉన్నటువంటి వారిని మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి బలవంతం చేత దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేయించుకోవాలట. వారు ఏది పెడితే అది తిని అంటారు, వాళ్ళ ఇంటికి వచ్చారు మా ఇంటికి రాకుండా పోయారే అంటారు. పిలిచిన వాని ఇంటికే రావాలి. ఏమండి, ఏదో వాళ్ళ దగ్గరకు వచ్చారు కదా, దారిలో వస్తున్నారు మా దగ్గరికి కూడా రండి అంటారు కొంతమంది. ఎందుకనండి, అది వాళ్ళ ఇంటికి వచ్చారు మా ఇంటికి కూడా రండి, చిన్న 5 నిమిషాలు ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయించుకుంటే 500 ఇవ్వాల్సి వచ్చిందోనని గంట చేస్తే ఆడికి వచ్చినప్పుడు ఏడకు రండి 500 ఇవ్వాల్సి వచ్చిందని 5 నిమిషాలు చేసి వెళ్ళండి అంటారు. అది కాదు, ఇష్టపూర్వకంగా పిలుచుకోవాలి. నువ్వేం పెట్టావన్నది కాదు, ఏం ఇచ్చావన్నది కాదు, సేవకులు పాదాలు ధూళి మీ ఇంటిలో పడాలా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంతవరకు మనం మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉందాం. ఎవరు దేవునికి పాత్రులటండి? ఏమండి, తను తాను పవిత్రపరుచుకున్న వారు దేవునికి పాత్రులు. సేవకులకు చేర్చుకునే మనసు కలిగిన వారు ఆయనకు పాత్రులు. దేవునికి అవమానించబడటానికి ఎంచబడిన వారు దేవునికి పాత్రులు. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా దేవునితో మనము కలిసి సన్నిధిలో బ్రతకటానికి మనము ప్రభువా నాగట మీద చేయబెట్టి నేను వెనుతిరిగే వ్యక్తిగా ఉండను. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఘనత నిమిత్తమైన పాత్రకు ప్రతి సత్కార్యమును చేయుటకు దేవుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. కనుక దేవునికి పాత్రులుగా మనమందరము మార్చబడాలని నా దేవుని పేరట ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ చెందును గాక.